కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. నాకు చిన్నప్పటి నుండి ఇలా రెడీ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. ఈరోజు ఎలాగో రంజాన్ పండగ కదా, అందుకే మీ ముందుకి ఇంత స్పెషల్గా వచ్చేసాను. మరి షో స్టార్ట్ చేద్దామా? ఈరోజు రంజాన్ పండగ అండి, ఆసామాషిగా ఉండదు. ఒక స్పెషల్ ఎపిసోడ్తో మీ స్వప్న మీ ముందుకు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు రంజాన్ సందర్భంగా మనం చేస్తున్న లుక్మీ. జనరల్గా అయితే దీన్ని మటన్తో చేస్తారు, కానీ ఈరోజు నేను చికెన్తో చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే చికెన్తో అయినా చేయొచ్చు, లేదా మటన్తో అయినా చేయొచ్చు. కానీ దీన్ని వండేటప్పుడు మటన్లో అయినా సరే, చికెన్లో అయినా సరే బోన్స్ రాకుండా ఓన్లీ ఫ్లెష్ ఒక్కటే తీసుకొని కీమా లాగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్ని కీమా చేసి పెట్టేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కావాలి. కాస్తంత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కీమా చేసుకున్న చికెన్తో కర్రీ చేసుకోవాలి. చాలా సింపుల్ కర్రీ. ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలకి, చికెన్కి, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు కూడా ఉల్లిపాయల్లోనే వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, నిన్నటి వరకు రంజాన్ మంత్ నడిచింది కదా, ముస్లిమ్స్ అందరూ ఉపవాసం ఉండి ఈ రంజాన్ మంత్ని వాళ్ళు ఫినిష్ చేస్తారు. ఒకవేళ ఆ నెలలో ఎవరైనా ఉపవాసం ఉండడం కుదరకపోతే ఎన్ని రోజులు వాళ్ళు ఉపవాసం ఉండలేదో ఆ రోజులన్నీ పండగ తర్వాత వాళ్ళు ఉపవాసం చేస్తారు. అలాగే పొద్దున 4:30 తర్వాత వాళ్ళు ఏమీ తినరు, వాటర్ కూడా తాగరు. మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు నమాజ్ సౌండ్ విన్న తర్వాతే వాళ్ళు మళ్ళీ భోజనం చేస్తారు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ముస్లిమ్స్, అందుకే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈరోజు వాళ్ళు స్వీట్ చేస్తారు, షీర్ కుర్మా అని చెప్పి మంచిగా స్వీట్ చేసి పెద్ద గిన్నెలో చేసి చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి బాగా పంచుతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ మనం చేసుకున్నాం, నేను కూడా మీకు చేసి చూపించాను ఎలా చేయాలో. ఈరోజు మనం లుక్మీ చేస్తున్నాం. ఇది కూడా చాలా చాలా ఫేమస్, రంజాన్కి వాళ్ళు చేసుకుంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత, ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసాక ఇందులో కొంచెం పెరుగు వేయాలి. పెరుగు కూడా వేసాం కదా, ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఈ పెరుగు గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుందాం. మంచి మసాలా వాసన వస్తుంది. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కీమా చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చికెన్, దాన్ని ఇందులో వేసేసుకున్నాం. చికెన్ కీమా చేసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నేను చూపించిన లాగా కర్రీ చేసుకొని చపాతీలు కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ వేసాం కదా,
చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పిండిని తడుపుకుందాం. చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో అలాగే ఇప్పుడు మనం మైదా పిండిని తడుపుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకొని అలాగే ఇందులో ఒక ఫుల్ బౌల్ మైదా పిండి, కొంచెం పిండి పక్కన పెట్టుకుందాం. మనకు తర్వాత రోల్ చేయడానికి కింద డస్టింగ్కే కావాలి. మైదా పిండిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. కాస్తంత నూనె వేసుకొని నీళ్ళు కూడా పక్కన పెట్టుకుందాం. నూనె వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని నీళ్ళు వేసి చపాతీ పిండిలాగా కలుపుకుందాం. పిండి తడిపి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కర్రీ కూడా మనం వేసుకున్నాం కదా, చికెన్ కీమా బాగా ఉడికి దగ్గరగా వచ్చేసింది. వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్తంత నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం వేసాం కదా, ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. ఈ కర్రీ కొంచెం చల్లగా అయ్యే లోపల మనం ఇక్కడ షీట్ రెడీ చేసుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేస్తే నూనె వేడవుతూ ఉంటుంది. ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా పిండి, దాంట్లో సగం ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని ఇలా ఎంత సన్నగా చేయగలిగితే చపాతీని అంత సన్నగా చేసుకోవాలి. ఇది చాపింగ్ బోర్డ్ పైన చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి కొంచెం మళ్ళీ పొడిపిండి వేసుకుందాం. ఇప్పుడు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇలా ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకున్న షీట్ని ఇలా కార్నర్స్ కట్ చేశాక ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని ఇలా మధ్యలో పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకుందాం. ఒక బౌల్లో వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ తీసుకొని ఇలా సైడ్స్కి అప్లై చేయాలి. అప్లై చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా కార్నర్ని ప్రెస్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసుకుందాం. వీటిని ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో చూడడానికి.
వాటర్ పెట్టుకుంటేనే గట్టిగా స్టిక్ అవుతుంది, లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోయి వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరిగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేడిగా ఉంది. అలా అని టూ మచ్ వేడిగా ఉన్న ఆయిల్లో వేయకుండా కొంచెం నార్మల్గా వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలి. ఇలా ఉన్నప్పుడు సరిపోతుంది. మన లుక్మీస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకొని బయటికి తీసేద్దాం. వావ్, చూడండి ఎంత మంచిగా వచ్చాయో, పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి కదా. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇందులో సోయా కీమా ఉంటుంది కదా, సోయా కీమాతో కూడా మీరు కర్రీ చేసుకొని సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ మన లుక్మీస్ రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆనియన్స్ అన్నీ రౌండ్గా కట్ చేసుకొని, కాస్తంత క్యారెట్, కొంచెం నిమ్మరసం, పక్కన పుదీనా చట్నీతో తింటే అద్దరిపోతాయి. వీటిని ఈ ప్లేట్లో పెట్టేద్దాం. మనం పిండిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా తింటూ ఉంటే ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. ఇంకా లోపల చికెన్ స్టఫింగ్ ఉంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, రంజాన్ స్పెషల్లో మనం చేసిన లుక్మీస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, మీరు కూడా రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. లుక్మీ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి, కొద్దిగా కారం, పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి చికెన్ కీమా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, నూనె వేసి కలిపి కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా చపాతీ పిండి లాగా తడుపుకోవాలి. తర్వాత సన్నగా ఒత్తుకొని స్క్వైర్ షేప్ లో కట్ చేసుకుని మనం చేసుకున్న చికెన్ స్టఫింగ్ ని అందులో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే లుక్మీస్ రెడీ. మీరు లుక్మీ రెసిపీ చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etvabruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabruchi మళ్ళీ చూడండి. ఈ రోజు షో ముగించే ముందు మరొకసారి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.